ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి 42ను 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఇక వార్తల వివరాలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కలను సంరక్షిస్తున్న విద్యార్థులను అభినందించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విద్యార్థుల చదువుల పురోగతి, మార్కులు, హాజరు శాతం, ఆరోగ్య వివరాలను పరిశీలించి తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, మొదటిసారి పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఇంకో పక్కన ఆందోళన కూడా ఉంటుంది. నా బిడ్డ బాగా చదవాలి, దేశానికి ప్రయోజకులుగా మారాలన్న కోరిక మనందరి గుండెల్లో ఉంటుంది. ఆ కళను నిజం చేసేదానికే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తాం జరుగుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించేదానికే ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ, కదిరి మధ్య జాతీయ రహదారి 42ను 679.71 లక్షల రూపాయల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు, కర్ణాటక మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు బెంగళూరు, విజయవాడ, కోల్కతా ఎక్స్ప్రెస్ వే ద్వారా తిరుపతి, చెన్నై ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని క్వారీ, లారీ యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు విశాఖపట్నంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇసుక రీచులలో అధిక లోడింగ్ నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల జారీ కారణంగా లారీ యజమానులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ లారీ యజమానుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓవర్ లోడింగ్ను నియంత్రించడంతో పాటు నిబంధనల మేరకు ఇసుక రవాణా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, విద్యా విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో కలిసి ముందుకు సాగితేనే విద్యారంగంలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ, ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తే గానీ గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మొత్తం మనం చూసుకోలేని పరిస్థితి. ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్. పేద విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడకుండా నా విద్యార్థులు నా పిల్లలలాగా చేపించే బాధ్యత టీచర్లు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు వెళ్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో వ్యవసాయ పంటలను ధ్వంసం చేసి రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న అటవీ ఏనుగుల నియంత్రణ కోసం రప్పించిన 2 కుంకి ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు స్వాగతం పలికారు. పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్న కుంకీలకు పూలు చల్లి స్వాగతం పలికి 2వ దశ ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కుంకీల ప్రయాణంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అటవీశాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజల భద్రత, రైతుల ప్రయోజనాలు, వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ విధానాలతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటూరు గ్రామంలో స్వయం సహాయ సంఘ సభ్యులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP పథకం కింద ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ దుకాణాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ మహిళల కోసం పలు సంక్షేమ, ఉపాధి పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. వీటి ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా డెల్టాలో సాగునీటి లభ్యత ప్రస్తుతం లేదని నీటిపారుదల ప్రధాన ఇంజనీర్ కె. నరసింహమూర్తి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ రాష్ట్రంలో 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% మేర వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఎల్నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో శ్రీశైలం, పులిచింతల జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు చేరలేదని చెప్పారు. తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి నిర్వహణ చేపడుతున్నామని, రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తూ ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో సందర్భంగా వర్షపాతం స్టేట్ యావరేజ్లో 51% మైనస్లో ఉన్నాం నార్మల్ కంటే. కృష్ణా డెల్టా పరిధిలో అయితే 49% మైనస్లో ఉన్నాము. అలాగే ఇంకొక ఆరం పైన తుంగభద్ర డ్యాంలో దగ్గర 70 TMCల క్వశ్చన్ ఉంది. సో అక్కడ కూడా ఆ నీరు నిండితే కానీ మనకు శ్రీశైలంలోకి నీళ్లు రావు. ప్రజలకి తాగునీటి అవసరాలకి ముందు వాడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియలో భాగంగా గణన పత్రాల సమర్పణకు గడువు ఈ రోజుతో ముగియనుంది. తొలుత ఈ నెల 14వ తేదీ వరకు గడువు నిర్ణయించగా భారత ఎన్నికల సంఘం దానిని ఈ రోజు వరకు పొడిగించింది. గడువు ముగిసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అందిన గణన పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. అనంతరం ఈ ప్రక్రియకు సంబంధించిన తుది నివేదికను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఈ నెల 30న చేపట్టనుందని గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలోని లబ్దిదారులకు 514,42 లక్షల రూపాయలు పంపిణీ చేయనున్నామని చెప్పారు. అలాగే పింఛన్ల పంపిణీని నిర్వహించేందుకు ఆయా జిల్లాల యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. తెలుగు సాహితీ లోకంలో నవయుగ కవిచక్రవర్తిగా ప్రముఖ స్థానం పొందిన గుర్రం జాషువా వర్ధంతి ఈరోజు. గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. చిన్నతనం నుంచి వివక్షతో పాటు అనేక అవమానాలు ఎదుర్కొన్న ఆయన వెనుకబడిన వర్గాల హక్కుల సాధన వంటి సామాజిక ప్రయోజనం కలిగిన అంశాలు ప్రధాన ఇతివృత్తాలుగా రచనలు చేశారు. గబ్బిలం రచనతో మంచి పేరు సంపాదించి తన కవితా ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్న గుర్రం జాషువా 1971 జూలై 24వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి 42ను 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.